నా పేరు కావలి శివకుమార్. సేనా రామ్ శ్రీ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు. సేవాలాల్ మీ ఒక్కరికే దేవుడు కాదు, మా అందరికీ కూడా దేవుడు. ఇప్పుడు ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఆయన వారసులమైన మనం ఆయన జయంతిని ఉద్దేశించుకొని ఇట్లా పండుగ వాతావరణంతో జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. లంబాడాలంటే బంజారాలంటే సమాజంలో ఒక చిన్న చూపు అందరికీ. ఆవులు కాసుకుంటా సారా అమ్ముకుంటా బతికే పరిస్థితి. వాళ్ళని లంబడోళ్ళు అంటే కూడా వాళ్ళను కొంచెం దూరంగా సమాజంలో వెలివేయబడ్డారు. ఒక్కొక్క ఇంట్లో కనీసం నేను చూసినప్పటికీ చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చూసిన, కనీసం ఒక్కొక్కరి ఇంటికాడ 20-30 కంటే ఎక్కువ ఆవులే ఉండేది. అప్పుడు జంగిడి లాగా వస్తుండే మొత్తం. ఇక్కడ చూస్తుంటే నేను మా చేను ఇక్కడనే ఉంటుంది, అక్కడ వచ్చినప్పుడు చూస్తే పొద్దుగాల నుంచి ఈ నుంచి ఆడి వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా ఆవులు అనేది ఉంటుండే. ఆవులు కావచ్చు, మేకలు, ఇవన్నీ పెంచుకునేవాళ్ళు. అక్కడ నుంచి ఏమైనది, ఈ మన బంజారాల గురించి మన లంబడాల గురించి పట్టించుకునే నాదుడు లేడు, వాళ్ళ గోడు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. ఆ రోజున ఒక ప్రతి జాతిలో పుట్టినట్టుగా మన జాతిలో కూడా ఒక యుగ పురుషుడు పుట్టిండు, ఆయననే సేవాలాల్ మహారాజ్ గారు. ఆయన ముఖ్యంగా ఏం చెప్పినంటే మనం బాగుపడాలి, మన కుటుంబాలు అంతా బాగుపడాలంటే వెనకటికి ఎట్లా ఉండేది, మనం ఇష్టం వచ్చినట్ల పద్ధతులు తాగేవాళ్ళం, తినేవాళ్ళం, ఏది పడితే అది తినేవాళ్ళం, ఎట్లా అంటే ఇట్లా తిరిగేవాళ్ళం. కానీ శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ గారు ఏం చెప్పారు, మనకు ఎటువంటి అహింసకు పాల్పడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మద్యపానం, ధూమపానం ఇటువంటి దానికి దూరంగా ఉండాలి, ఎంతసేపు మంచి మార్గంలో నడవాలనేది చెప్పేవాళ్ళు. అట్లా చేయడం వల్లనే ఆయన పాటించి ఆఖరికి ఈ సమాజ సేవ వీళ్ళ కోసం పాటుపడి వీళ్ళ కోసం తిరుగుకుంటా ఆఖరికి పెళ్లి కూడా చేసుకోలేదు. సమాజానికే తన జీవితాన్ని అంకితం చేసిండు. ఎప్పుడైతే ఒక మనిషి తన గురించి తన కుటుంబం గురించి కాకుండా సమాజం గురించి బతుకుతారో ఆయననే దేవుడు అవుతాడు. దేవుడు ఎక్కడి నుంచో రాడు, మన మనుషుల నుంచే పుట్టిండు. ఎప్పుడో 236 ఏళ్ళ క్రితం ఆయన పుడితే కూడా మనం ఇప్పటికీ కూడా ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం అంటే మన గర్వకారణం. ఆయన అడుగు జాడలో నడవాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ, ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఆంగ్లేయులు వెనకటికి బ్రిటిష్ వాళ్ళ పాలన, ముస్లింల వాళ్ళ పాలన ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పోరాటాలు ఉన్నాయి. మన దేశం మీద వాడి వాళ్ళు దోచుకునే టైంలో మత మార్పిడులు చేసేటప్పుడు కూడా ఆ రోజు నుంచి కూడా బంజారాలను కాపాడడం, మత మార్పిడులు చేసి బలవంతంగా వేరే మతాలకు మార్చేవాళ్ళు. అటువంటిది కూడా అడ్డుకున్నారు. ధర్మ ప్రచారం చేయటం, మన హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్పటం, మన వాళ్ళ ఆచార వ్యవహారాలు, మనకు ఉన్న కులవృత్తులు కావచ్చు, ఇటువంటి దానిపైన ఎవరి జీవనం వాళ్ళు సాగించాలనే దానిపైన పోరాడి నిలబడి అడ్డున్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన పుణ్యమా అని ఈరోజు మనం అందరం కూడా అంతో ఇంతో స్వయంగా మన పిల్లం బిడ్డలతోటి మన కాళ్ళ మీద మనం నిలబడి బతకగలుగుతున్నాం. అంటే ఆ రోజు వాళ్ళు త్యాగం చేసినందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఇంకా మనం వెనకబడే వాళ్ళం. ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే, మీ అందరికీ ఎంతో కొంత ఐడియా ఉండొచ్చు. అంటే హైదరాబాద్ తెలుసు, ముంబై తెలుసు, దుబాయ్ కూడా వెళ్ళారు. వాస్తవానికి మా ఊర్లో కంటే ఇక్కడ ఉన్న ఎక్కువ బతుకు తెరువు కోసం ఎక్కడో పోయినాము. కానీ మీ అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ అయితే అందరికీ తెలుసు, దాదాపుగా అందరికీ తెలుసు కదా హైదరాబాద్ లో పెద్ద సిటీ, మేజర్ పెద్ద ఏమంటారు, పెద్ద వాళ్ళు ఉండేది ఏంటంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, మాదాపూర్ అని అంటాం. మరి బంజారా హిల్స్ అంటే ఏంది? బంజారా హిల్స్ అనే ఉంది ఒకటి, తెలుసు కదా. బంజారా హిల్స్ కూడా తెలుసు కదా అందరికి. ఈ లంబాడాలు, ఈ బంజారాలే అది ఏలిండ్రు. ఆ బంజారాలు ఎందుకు, ఆ బంజారా హిల్స్ ఆ పేరు ఎందుకు వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నాకు నిజంగా వాస్తవానికి ఈయన గురించి కొంచెం మాట్లాడదాం, తెలుసుకుందాం. హైదరాబాద్ చూస్తుంటే ఒక ఆయన నా కార్లో ఎక్కిండు, లిఫ్ట్ అడిగితే ఎక్కిండు. వస్తా మాట్లాడుకుంటే ఆయన కూడా లంబాడానే ఉన్నాడు. ఆయన కూడా కొన్ని విషయాలు నాకు చెప్పిండు వస్తుంటే మాట్లాడుకున్న విషయమే. బంజారా హిల్స్ ను ముస్లిం అండర్లో ఉండేది ఇంతకుముందు. గోల్కొండ కావచ్చు, ఇదంతా కూడా ముస్లింలు పాలిస్తున్న కాలంలో ఈ మార్వాడీలు ఉన్నారు. మార్వాడీలు కూడా మీ అందరికి తెలిసే ఉంటది. మార్వాడి కుటుంబాలు ఏంది, వ్యాపారస్తులు అని అంటారు. కాకపోతే మీరు వాళ్ళు ఒకటే తండ్రి బిడ్డలు. ఏదో కాలక్రమేణా కొంచెం వాళ్ళు అటు మీరు ఇటు అయిపోయినరు, కానీ అందరు ఒకటే అన్నదమ్ముళ్ళు. కానీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మీరేమో ఆ రోజు మిమ్మల్ని ఎట్లా చేసిర్రు అంటే, వాళ్ళు ఈడ ఏదైనా తయారైతే, ఏదైనా వస్తువులు సరుకులు ఏదైనా తయారైతే వేరే రాష్ట్రానికి, వేరే దగ్గరికి, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడ పంపించాలన్నా ఈ ఆవుల మీద పెట్టి పంపించేవాళ్ళంట. నెలలు, సంవత్సరాలు కూడా పోయి మందలు అట్లే మేపుకుంటూ పోయి వీళ్ళు అందుకోసం తిరిగేవాళ్ళంట లంబాడాలని అప్పట్లో. ఆ జీవన విధానం అట్లా నడుస్తున్న క్రమంలో బంజారా హిల్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ పెద్ద సిటీ, కానీ అప్పుడు ఏం లేదు, అడవి అంతా. ఆ సందర్భంలో ఏమైందంట, వాళ్ళు ముస్లింలది ఆ బంజారా హిల్స్ ఏరియాలో ఏదో పంట వేస్తానంటే మన పశువులన్నీ, ఆవులన్నీ పోయి ఆ చేనులో పడ్డాయంట. ఆ చేనులో పడడం వలన అసలు ఎవరు ఎంత ధైర్యం మన చేనులో వచ్చి ఆవులు మేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం అంటే, ఇప్పుడు ఆవులు అన్నాక, పశువులు అన్నాక బయటికి వెళ్తుంటే చేనులలో అక్కడ పడుతుంటాయి అంతే తప్ప మేమేం కావాలని మీ చేనులో చేయలేదు. మేము ఇట్లా దారి పొడుగున వస్తుంటే ఇక్కడ సేద తీరినాం, 4 రోజులు ఆగి ఇంకా ముందుకు వెళ్ళాలి మేము, మా బతుకుదేరు అంతే తప్ప మీ దగ్గర ఇక్కడ వచ్చేదో ఉండాలని కాదన్నారంట.
మరి అట్లా ఎట్లా మా చేనులో పడి మీ ఆవులంతా చేనంతా ఖరాబ్ చేసినాయి, మీదేం సంగతి, మేము నష్టపరిహారం కట్టాలో దండగ వేస్తామని అన్నారంట. మరి మన దగ్గర ఏముండదు, ఏమున్నా పశువులను మేపుకుంటా బతికేటోళ్ళం అంతే తప్ప మన దగ్గర పైసలు లేవు, ఏం లేదు. ఎట్లా అంటే అదే సందర్భంలో ఒక ముస్లిం పెద్దకు అనారోగ్యం వచ్చిందంట, ఏదో రోగం వచ్చిందంట. ఆ రోగం వస్తే ఏమైంది, మాకు తెలుసు మేము తగ్గిస్తామని అన్నారంట. ఎంతో మంది కష్టపడితే కూడా తగ్గంది, మీరు ఎట్లా తగ్గిస్తారు అని అన్నారంట. లేదు మేము తగ్గిస్తాం, మాకు తెలుసు దాని గురించి, మాకు అన్నీ తెలుసు, ఒక ఆకులు మూలికల ద్వారా నేను తగ్గిస్తానని అన్నారంట ఈ లంబాడాలు. సరే, ఒకవేళ నిజంగా అతనికి మంచిగా జరిగితే ఆయన తగ్గిస్తే కనుక మీ ఆవులు మీ మంద ఎంత ఉందో ఎంతవరకు తిరిగి మేయగలుగుతావు అంతవరకు మొత్తం మీకే రాసిస్తాం అన్నారంట. ఎందుకంటే వీళ్ళకి తెలిసింది అదే, మనం ఎప్పుడు హాస్పిటల్కి డాక్టర్ల దగ్గర పోయింది లేదు. చేనులలో ఏ ఆకులు దొరికితే ప్రతి జబ్బుకు ఆకులు కనుక్కొని అక్కడ ఉన్న దానితోటి తక్కువ చేసుకునేటాళ్ళు. సో అటువంటి జబ్బును ఆయన తగ్గియడం వలన వాళ్ళు ఏం చేసిరు అంటే, ఎకరాల భూమి మీ ఆవులు ఎంతవరకు తిరిగి ఎన్ని మందలు ఉన్నాయో ఎంతవరకు పోయి మేస్తే అంతవరకు మీకే రాసిస్తాం అన్నారంట. అట్లా భాగంగా రాసిచ్చిందే హైదరాబాద్ బంజారాయిల్స్. ఆ ఏరియా అంతా వాస్తవానికి రికార్డులో మాత్రం ఫస్ట్ బంజారాయిల్స్కే ఉంది, బంజారాల పేరు మీదనే ఉంది. ఆ బంజారాయిల్స్ కాస్త మళ్ళా కాలక్రమేణా ఎంతసేపు ఉన్నా మనకు ఆవులు మేపుకొని బతికేటోళ్ళమే, వీళ్ళు ఇక మళ్ళీ వీళ్ళందరూ ఆక్యుపై చేసిండ్రు, ఇంకా ఆక్రమించిండ్రు. ఎందుకంటే మళ్ళీ ఆవులు మేపుకుంటా అడవులకు పోవడం వల్ల ఇంత అనేది వీళ్ళు తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. వెనకటికి పెద్దగా తెలియదు మనకు, ఇప్పుడు పోయి చూస్తారంటే పెద్ద వాళ్ళు పెద్ద బంగ్లాలు బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. సరే, అది వాస్తవానికి మన చరిత్ర అనేది ఎంతో కొంత తెలుసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు గతంలో అలా చేయకపోతే మనం ఈరోజు ఇంత మంచిగా ఉండేవాళ్ళం కాదు. ఆయన జయంతిని పండుగ రోజుగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి 4 మాటలు చెప్పడానికి, ఆయన అడుగుజాడలో మేము కూడా నడవడానికి, మాకు కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని, ఆయన గురించి 2 మాటలు చెప్పాలని ఈ అవకాశం ఇచ్చిన నాకు మా లంబాడ సోదరులు కావచ్చు, అన్నవారు కావచ్చు, మీ అందరికి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. छत्रपति शिवाजी महाराज के जय श्री राम। सद्गुरु श्री